हरिः ओम्। अभवाय मनोभवाय ते जलजातोदरसंभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति सोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। मन्दारमूले मदनाभिरामं बिम्बाधरपूरितवेणुनादम् गोगोपगोपी जनमध्य संस्थं गोपं भजे गोकुलपूर्णचन्द्रम् गोपं भजे गोकुलपूर्णचन्द्रम्। ప్రియ భగవద్బంధువులారా, మనం 27వ రోజుకి వచ్చేసాం. 27వ రోజు మన వ్రతంలో చాలా ప్రత్యేకమైన రోజు. మనం చేసే ఈ ధనుర్మాస వ్రతంలో 27వ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకు అనంటే ఆ రోజు శ్రీకృష్ణుడితో గోదా గోపిక మరితర గోపికలందరూ కూడా చేరి వారి యొక్క మనోగతాన్ని స్వామికి తెలియచేసి స్వామి దగ్గర నుంచి కూడా వారు ఇది కావాలి మాకు అని చెప్పి తీసుకునే ఒక స్వాతంత్ర్యం కలిగిన రోజు. భగవంతుడితో స్వాతంత్ర్యం ఉండటం చాలా ఆనందంగా ఉంటుంది అని తెలియచెప్పే రోజు ఈ రోజు, ఈ 27వ రోజు. నిన్నటి రోజున ఆండాళ్ గోపిక 26వ పాసురంలో మాకు పరై శంఖచక్రాది నిన్ను నీ దగ్గర ఉన్నలాంటి శంఖు చక్రాలు కావాలి, పరై అనే సాధనం కావాలి, ఆ తరువాత పరై అనే సాధనం కావాలి, ఆ తరువాత మంగళ దీపరేఖం కావాలి, చాందిని కావాలి, మంగళ గాయకులు కావాలి, ఇలాగా అన్నీ అడిగింది. ఏంటి అవన్నీ కూడా గరుత్మంతుడు కావాలి, ధ్వజపటం కావాలి, ఇలాగ అడిగింది ఆండాళ్ గోపిక. ఎప్పుడు 26వ పాసురంలో అవన్నీ నీ దగ్గర ఉన్నలాంటివే కావాలి అని చెప్పింది. తన దగ్గర ఉన్నవి అనంటే ఒక్కటే ఉన్నాయి. మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు, కానీ ఆ మనిషిలో ఉండే సౌలభ్యం ఉంది చూసారా, దాని గుణగణాలు ఎలా పనిచేస్తాయో అలాంటివి కావాలి అని అడిగారు. దానికి వారి యొక్క ఆంతర్యం అర్థమైంది. ఎవరికి? శ్రీకృష్ణుడికి అర్థమైంది. అర్థమయ్యి ఆయన ఈరోజు ఏం అడుగుతున్నారు, వాళ్ళు ఏం కావాలి అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசெம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றுனை பல்கலனும் யாமணிவோம் அடையெடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடினை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிரிந்தேலோரெம்பாவாய். కూడారై వెల్లుం సీర్ గోవిందా చెప్తోంది ఆండాళ్ గోపిక ఈరోజు. ఇంకా స్వామి యొక్క
గుణాలని ఆమె కీర్తిస్తూనే ఉంది. కూడని వారిని జయించే కళ్యాణ గుణము కలిగిన గోవింద నీ నామాన్ని కీర్తించి పరై అనే సాధనముని పొంది, మేము పరై అనే సాధనం పొందడానికి నామాన్ని కీర్తిస్తూ వచ్చాం, కీర్తనలు పాడుతూ వచ్చాం. అలాగా మేము ఒక ఘనకార్యం చేసాం. ఆ ఘనకార్యం చేసినప్పుడు నువ్వు మమ్మల్ని మెచ్చుకోవాలి కదా, మాకు సన్మానం చెయ్యాలి. ఆ సన్మానం ఎలా ఉండాలో తెలుసా? అది ఊరందరూ మెచ్చుకునేలాగా ఉండాలి. చాలా గొప్ప సన్మానం జరిగింది, మన గోపికలకి చాలా గొప్ప సన్మానం జరిగింది అనేలాగున నువ్వు మాకు సన్మానం చెయ్యాలి. సన్మానం వేటితో చేయాలో తెలిసినా, మాకు హస్తాభరణాలు ఇవ్వాలి, దండకడియాలు ఇవ్వాలి, చెవి దుద్దులు ఇవ్వాలి, కింద భాగం చెవికి అంటుకొని ఉండాలి, పై భాగం కర్ణపుష్పాలు ఇవ్వాలి, ఆ తర్వాత మా కాళ్ళకి అందెలు ఇవ్వాలి, ఆ తర్వాత మంచి వస్త్రాలు ఇవ్వాలి. ఇలాగ మాకు సన్మానం చేయాలి. ఆ తర్వాత పాలు, నెయ్యి, ఆ తర్వాత బియ్యం అంటే ఉడికిన అన్నము. ఆ అన్నము ఈ పాలతో నెయ్యితో మునిగిపోయి ఒక మధుర పదార్థంలాగా తయారైపోయి ఉన్న పాయసాన్ని నీవు మాకు నీలాదేవితో ఇప్పించాలి. ఇది మాకు సన్మానం. ఇలాంటి సన్మానం చెయ్యాలి. అది మేము ఇప్పుడు కోరుకుంటున్నాం అని చెప్పారు. ఎవరు? ఆండాళ్ళు గోపిక, మరి ఇతర గోపికలు అందరూ. ఎవరైనా అడిగి సన్మానం చేయించుకుంటారా? సన్మానము అనేది ఎవరైనా అడిగి చేయించుకుంటారు. మాకు సన్మానం చేస్తారా అండి, మేము 26 రోజుల నుంచి చెప్తున్నాం ఇక్కడ, సన్మానం చేస్తారు అని అడుగుతాం ఎవరైనా? మేము 26 రోజుల నుంచి నీ నామాన్ని కీర్తిస్తూ వస్తూ ఉన్నాము, కాబట్టి నువ్వు మాకు సన్మానం చెయ్యాలి అని చెప్తున్నారు. ఆయన రుజుత్వం కలిగిన ఆయన అని చెప్పుకున్నాం కదా, వీరు కూడా అలానే ఉన్నారు. వీళ్ళు అంటారు, కూడని వారిని జయించిన అని అంటున్నారు. జయించు కళ్యాణ గుణములు కలిగిన వాడు అని అంటున్నారు. ఎవరు కూడని వారు? కూడనిది ఏంటి అసలు? కూడని వారు ఎవరు? మనకి స్వామి దగ్గరికి ఎవరెవరు చేరతారో తెలుసు. చతుర్విధ భజంతే మాం, 4 విధాలైన వారు చేరుతారు అని చెప్తున్నారు. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఇలాగా ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు చేరుతారు అని చెప్తున్నారు. మనకి చాలా వరకు చూస్తే అందరికీ కూడా తెలుస్తుంది, ఇలాగే వీళ్ళు దీనికోసం వచ్చారు, వీళ్ళు ఇలాంటి దీనిని. వాళ్ళు భగవంతుడితో కూడే ఉంటారు. కూడని వారు ఎవరు? కూడని వారు కూడా 4 ఉన్నారట. ఎవరు ఆ కూడని వారు అని అంటే, భగవద్భక్తులు విముఖులు అవుతారట. వాళ్ళు భక్తిగా ఉండి కూడా మళ్ళా అంటే స్వామి వైపు కాకుండా విముఖులు అవుతారట. ఆ తర్వాత ఉదాసీనులు ఉంటారట. ప్రేయసి ప్రియులు కూడా విముఖులు అవుతారట. ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా, స్వామిని ప్రేమించే వాళ్ళు కూడా విముఖులు అవుతారట. ఆ తర్వాత శత్రువులు విముఖులు అవుతారట. ఆ తర్వాత ఉదాసీనులు విముఖులు అవుతారట. 4 రకాల వాళ్ళు. భక్తి ఉంది కానీ విముఖులు అవుతారు, వారిని జయిస్తారు. అలానే స్వామిని ప్రేమిస్తారు, అది ప్రేమపూర్వకమైన రోషన్ చేత విముఖులవుతారు, వారిని జయిస్తారు. శత్రువులు విముఖులవుతారు, వారిని జయిస్తారు. ఆ తర్వాత ఉదాసీనులు విముఖులవుతారు, వారిని కూడా జయిస్తారు. అలాంటి కళ్యాణ గుణం ఉందట ఎవరి దగ్గర? శ్రీకృష్ణయ్య దగ్గర. ఆ కళ్యాణ గుణం ఎలాగా మనం కూడా తెలుసుకుందాం. భక్తులు అంటే మనకి ఆ భగవంతుడి పట్ల ప్రీతిపూర్వకమైన త్వర ఉన్న వాళ్ళు భక్తులు అవుతారు,
ఆ భక్తులకి ఆయన లొంగిపోయి ఉంటాడు. స్వామి దేనికి లొంగుతాడు అంటే భక్తి చేతన్ రోలన్ అని చెప్పుకుంటున్నాం. భక్తికి లొంగాడయ్యా ఇక్కడ శ్రీకృష్ణుడు అని చెప్పి అనుకున్నాం. ఆ భక్తులు కూడా విముఖులవుతారట. అసలు విముఖత అంటే ఏంటంటే ఆ విషయం పట్ల విరక్తి చెందుట. నిన్నటిదాకా చక్కగా స్వామికి పువ్వులు పెట్టి దీపం పెట్టి చక్కగా ఆరాధన చేసి ఉండే వాళ్ళకి ఎప్పుడో ఒక్కోసారి ఏమనిపిస్తుంది అని అంటే ఏం చేశాడు గనక నాకు, ఏం జరిగింది గనక అని విముఖులవుతారట. ఎప్పుడేళ్ళ నుంచి పూజలు చేస్తున్నాను అయినా నన్ను పట్టించుకో, నేను తప్ప అందరూ కనిపిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అట్టా మంచి దీనిలోకి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. అలా విముఖులవుతారట. మనకి ఒక కథ చెప్తారు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనని చెప్పారు భగవద్గీతలో. ఒక ఆచార్యుల వారు ఏది చూసినా ఆయనే చూస్తారు, ఏది చేసినా ఆయనే చేస్తారు, నాకు నా సర్వవిధ విషయాలన్నీ కూడా స్వామే చూసుకుంటారు అని ఉన్నారు. అలా ఉన్న ఆయనకి ఒకరోజు ఇంట్లో స్వామివారికి నివేదన పెట్టడానికి ఆహారం కొంత కొరవడింది. ఆహారం కొరవడింది అని చెప్పి ఇంట్లో ఉన్న ఆమె చెప్పింది, వారి భార్య చెప్పింది. ఆ చెప్పినప్పుడు వెంటనే ఆయన స్వామి చూసుకుంటారులే అని చెప్పారు. వచ్చి స్వామి దగ్గర కూర్చున్నారు. ఆయన దగ్గర ఆ వేద దీని మీద సరస్వతి పీఠం మీద భగవద్గీత పెట్టి ఉంటుందన్నమాట. ఆ భగవద్గీత చూశారు. చూడంగానే దాంట్లో ఆయన ఎప్పుడు నమ్ముకుని ఉన్న శ్లోకం ఒకటి ఉంది. అదే అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఉంది. అది ఆయన నమ్ముకున్న శ్లోకం. ఆ శ్లోకాన్ని ఆయన చదివి అక్కడున్న ఆ రెడ్ ఇంకుతో కొట్టేశారు. కొట్టి అది అలా మూసేసి స్వామి దగ్గర చూస్తూ కూర్చుని ఉన్నారు. అయిపోయింది అది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఇల్లాలు స్వామికి ఆరాధన అయిపోయింది కదా, ఆరగింపు చేయడానికి నైవేద్యం తీసుకువెళ్ళడానికి రావాలి అని చెప్పింది. అదేలాగా ఇప్పుడు ఆహారం కొరబడింది, నైవేద్యం చేయడానికి లేదు అని చెప్పి కదా అన్నావు అని అంటే ఆమె చెప్పింది, ఎవరో ఒక 16 సంవత్సరాల బాలుడు బండి మీద సరుకులు వేసుకుని వచ్చాడు. వచ్చి ఆయన అవన్నీ కూడా ఆ వరండాలో నింపాడు. పెట్టిన తర్వాత ఎవరు పంపించారయ్యా అని అడిగాను. అడిగితే మా యజమాని ఇక్కడ ఇవ్వమన్నారమ్మా, ఇస్తున్నాను అన్నాడు. అన్నప్పుడు ఆ బాలుడు చాలా చక్కగా అందంగా ఉన్నాడు. కానీ ఒకసారి ఇవ్వమన్నాడు యజమాని అని తల పైకెత్తి ఆ టవల్ కట్టుకున్నది, తలకి గుడ్డ కట్టుకున్నది ఇలా తీసి దులుపుకునేటప్పుడు చూస్తే ఎలా ఉంది అని అంటే ఆ నుదుటి మీద ఎర్రటి గీతలున్నాయి. అంత యజమాని అంత భయంకరంగా ఎందుకు కొట్టాడో ఆ 16 ఏళ్ల ముక్కు పచ్చలారని పిల్లవాడిని, ఆ యజమాని మీద కోపం కూడా వచ్చింది నాకు, అంత బాగా కొట్టాడు అని చెప్పింది ఆ ఇల్లాలు. వెంటనే పరుగున ఆ ఆచార్య స్వామి ఆయన భగవద్గీత పెట్టిన సరస్వతి పీఠ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఆ పేజీ తీసి చూస్తే ఆయన ఎర్ర ఇంకుతోనే కదా అనన్యాస్ చింతయంతో మాం అని చెప్పి ఉన్న శ్లోకాన్ని కొట్టింది. స్వామి యొక్క నుదుటి మీద ఆ గుర్తు పడింది. ఆయన చాలా ఆర్తిని చెందారు, చాలా బాధపడ్డారు. అబ్బా ఎంత తప్పు పని చేశాను నేను, ఇది కరెక్ట్ కాదు కదా నేను చేసింది, ఒక్క నిమిషం నేను స్వామిని అలాగా ఇదిగా ఓర్పుగా ఉండలేకపోయాను అని చెప్పి. అంటే ఇక్కడ ఏం చెందారు ఈయన? విముఖత చెందారు. భక్తుడే, భగవంతుడు
ఆయన్ని చూస్తాడు అనే నమ్మకంతోనే ఉన్నారు. భగవంతుడు ఆయన్ని అలానే చూస్తూ కూడా ఉన్నారు. కానీ అక్కడ ఆయనకి కష్టం కలిగేసరికి విముఖత చెందారు. ఎప్పుడైతే ఆయన విముఖత చెంది అలాంటి చేష్ట చేశారో వెంటనే స్వామి వచ్చి ఆయనకి కావలసినది ఏదో అది అందిచ్చేశారు. ఆయన వాత్సల్యంతో ఏం చేశారు? ఆయనకున్న విముఖత అనే దాన్ని జయించేశారు కదా. వారు కూడని వారిని ఎవరైనా తిడితే, ఎవరైనా ఆర్గ్ చేసి మీరిది అని చెప్పేదైనా అంటే మనం ఏం చేస్తాం? దాదాపుగా కంఠగతమో హృదయగతమో ప్రకటిస్తాం. అది కోపం అనేది అరిచేసో లేకపోతే మనసులో పెట్టుకుని ఎప్పుడైనా దొరక్కపోతాడా చూద్దాం అన్నట్లు అలాగా మనం చేస్తాం. కానీ స్వామి మాత్రం ఈ విషయంలో కోపం చెంది విరక్తుడవుతూ ఉన్నాడా ఈ జీవుడు? ఆ కోపం చెందే విషయాన్ని ఏదో దాన్ని కరెక్ట్ చేద్దాం, అప్పుడు ఆయన కరెక్ట్ అయిపోతాడు కదా అనే వాత్సల్యం కలిగిన ఆయన భగవంతుడు. కూడని వారిని అనంటే ఇలాంటి వారు. ఆ తర్వాత ఆయన్ని చాలా మంది ప్రేమిస్తారు. ఈ గోపికలు నా శ్రీకృష్ణయ్య మీరు నన్ను ప్రేమించండి అన్నారా? వీళ్ళు ఆయన యొక్క రూపాన్ని చూసి, ఆయన యొక్క గుణగణాలను చూసి వీళ్ళు మన సమకాలికుడు అని వాళ్ళు ప్రేమని చెందారు స్వామిపై. అలా ప్రేమని చెంది ఏం చెప్తారు? ఏం చేశారు? ప్రేమని చెంది ఆయన వస్తాను అంటే రాకపోతేను ఎప్పుడు ఇలానే చేస్తారు. ఎప్పుడు ఈ కృష్ణయ్య మనతో ఇలా ఆడుతూనే ఉంటాడు అని చెప్పి ఒక్క విధంగా వాళ్ళు శ్రీకృష్ణయ్య రాలేదు అని చెప్పి రోషంతో విముఖులవుతారు. ఈసారి రాని చెప్తాను నేను. ఈసారి వచ్చినప్పుడు నేను అడుగుతాను, రమ్మని చెప్పావు రాలేదు ఏంటి? వెన్నెలలో ఎవరు లేని ఏకాంతములో నన్ను రమ్మని కనుగొమ్మని పలికితివే నీవు, మరి మరుగైనావు. నన్ను రమ్మన్నాడు, కనుక్కొని నేను ఎక్కడ దాక్కున్నాను అని చెప్పాడు, కానీ మళ్ళీ కనిపించటం లేదు. ఇలాగ చేస్తే కోపం రాదా? ఎవరికైనా వస్తుంది కదా. ఆ కోపంతో వీళ్ళు విరక్తి చెందుతారు. నన్ను రమ్మని కనుగొమ్మని పలికితివే నీవు, మరి మరుగైనావు. ఏ లోపము చేసి తిను, ఏ కోపము చూపి తిను. అలాగా ఒకసారి నేను నీ మీద ఏమైనా దురుసుగా ప్రవర్తించున్నానేమో, లేకపోతే నీ మీద నేను ఏమైనా కోపంగా ఉన్నానేమో, అందుకని నువ్వు రావటం లేదేమో. ముందు దాంట్లోనేమో నువ్వు రమ్మన్నావు కనిపించలేదు, అలాగా విముఖత చెందుతారు. ఆ విముఖత చెంది మళ్ళీ ఉండలేక మళ్ళీ స్వామిని చిన్నదానను మరచితివా కన్నా రావా రావా, నన్నెందుకిలా దూరముగా ఉంచుటేల రావా, ఏలా రావేలా నా కగు పడవేలా, ఏలా రావేలా నా కగు పడవేలా. వాళ్ళే మాట్లాడేసుకుంటారు, రమ్మన్నారు కనిపించలేదు, రమ్మన్నారు కనిపించలేదు అని చెప్పి. మళ్ళీ ఆయన రాలేదు అని చెప్పి బాధపడతారు. నన్ను వాళ్ళు నిందిస్తున్నారు అని చెప్పి ఆయన రాకుండా ఉండాలి అనుకుంటేనే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. అంటే వాళ్ళు రోషంతో విరక్తి చెందుతారు, ప్రేమతో మళ్ళీ వాళ్ళ ఆర్తిని చూపిస్తారు. ఏం చేయాలి స్వామి? ఒక్కసారి వచ్చి ఆయన వాళ్ళ యొక్క విముఖతని తీర్చివేస్తారు. వాళ్ళ యొక్క విరక్తి ఉంది చూసారా, ఆ విరక్తిని, ఆ ప్రేమపూర్వకమైన వాళ్ళ విరక్తిని ఆయన తీర్చేస్తారు. ఎలాగో తెలుసా? వీళ్ళందరూ కలిసి కూర్చుని ఉన్నారు యమునా నది తీరాన. కూర్చుని ఉంటే అందరూ కృష్ణయ్య వస్తారు, ఇప్పుడు మనం ఆడుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉంటే అందరిలోనూ ఆయన వచ్చి ఆయన అడుగుల సవ్వడికి
నీ నడకలు నాట్యములకే మనం చెప్పుకుంటాం కదా. అలాగా ఆయన నడుస్తూ అలా వచ్చేసరికి వీళ్ళందరూ చాలా ఆనందపడిపోతారు. మామూలు ఆనందం కాదు, చాలా ఆనందపడిపోతారు. ఆనందపడిపోతే ఒక్కొక్కళ్ళని చూస్తూ ఆయన, నువ్వు కాటుక సరిగ్గా పెట్టుకోలేదేంటి? కాటుక నీ కంటికి చాలా బాగుంటుంది, నువ్వు ఇలా పెట్టుకో. నీ బొట్టు ఇవాళ కొంచెం పెద్దది పెట్టావు, చిన్నది పెట్టుకో. నువ్వేంటి అందలి ఇవాళ మార్చావు? ఇలా ఒక్కొక్కళ్ళని అడుగుతూ వెళ్ళిపోతారట. అప్పటిదాకా వీళ్ళు విముఖులై ఉన్నారు కదా. అసలు ఆయన వస్తే పలకకూడదు, అసలు వస్తే అడగేయాలి ఈ విషయం ఏంటో. ఇలా ఉన్నారు కదా. ఎప్పుడైతే ఆయన యొక్క పలుకులు వీళ్ళు విన్నారో, ఆయన రూపం ఎప్పుడైతే చూశారో, ఆయన యొక్క వాక్య ఆదరణ ఎప్పుడైతే వీళ్ళ మనస్సుని, హృదయాన్ని తాకిందో, వాళ్ళు వెంటనే ఏమవుతారు? అభిముఖులవుతారు, స్వామి వైపుకు తిరిగిపోతారు. అలాంటి కళ్యాణ గుణం కలిగిన ఆయన శ్రీకృష్ణయ్య. అందుకని కూడని వారిని కూడా జయించగలిగే కళ్యాణ గుణం కలిగిన స్వామి అని చెప్తున్నారు. వీళ్ళంతా బానే ఉందండి. ఉదాసీనులు ఎలాగా? ఉదాసీనులు ఎలా ఉంటారో తెలుసు కదా మనకి. వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది అని అంటుంటారు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి. మరి లేడంటున్నారు, లేడేమో. ఇలాగుంటారు, ఒక నిబద్ధత కలిగి ఉండరు. వాళ్ళు అటు శత్రువుల్లోనూ చేరరు, ఇటు భక్తుల్లోనూ చేరరు. కానీ భక్తి ఉంది అంటారు, అటు శత్రువుల్లోనూ కూడా నిజంగా కాకపోతే దేవుడు ఉన్నాడని చెప్పి ఇన్ని చేస్తున్నారు వీళ్ళని అటువైపు మాట్లాడతారు. వీళ్ళని ఎలా జయిస్తాడైనా? ఉదాసీనులను ఎలా జయిస్తారు? వాళ్ళ ఉదాసీనతని వాళ్ళు భక్తిగా ఉన్నప్పుడు ఇలాగ ఉంది అని చెప్పి తెలియచేస్తారు, వాళ్ళ మనస్సుతో మాట్లాడతాడు. తర్వాత శత్రువులతో చేరినప్పుడు, వాళ్ళతో వంత పాడినప్పుడు వాళ్ళ మనస్సుని అలజడి చెందిస్తాడు. అలాగెవరైనా ఉన్నారా మనకి? నేను ఇది అని చెప్పి డంబాచారాలు చెప్పేసి తర్వాత మళ్ళా నేను భక్తుణ్ణి, నేను ఇది అని చెప్పి వీళ్ళ దగ్గర చెప్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే మనకి భాగవతంలో దొరుకుతారు అలాంటి వాళ్ళు. ఎవరు మనకి భాగవతంలో ఉదాసీనంగా ఉండి దొరికేది? అవసరం వచ్చినప్పుడేమో వేరేగా మాట్లాడతారు, ఆయన దగ్గరికి రాగానేనేమో బాగున్నారా, ఎట్లా ఉన్నారు, ఏంటి అని చెప్పి మాట్లాడతారు. శ్రీకృష్ణయ్య ఎవరు? ఆయన శిశుపాలుడు ఉన్నారు కదా. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు. వీళ్ళు స్వామి లేరు అని చెప్పి వైరం పొందుతారు. ఆయన ముందు దగ్గరికి రాగానే వాళ్ళు ఏం చేస్తారు? ఆయనకి మళ్ళా ఆయనకి ఇవ్వవలసిన మర్యాద ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఏం చేశారు? ఆయన చక్రాయుధంతో ఆయన యొక్క శిరస్సుని ఖండించి ఆయన దగ్గరికి తీసుకున్నారు, జయించి వేశారు. అట్లానే శత్రువులు ఎవరున్నారు? శత్రువులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా విరక్తి చెందుతారు. కృష్ణుణ్ణి సంహరించేదాకా నిద్రే పోకూడదు అన్నంత భయంకరమైన టార్చర్ పడ్డారు. ఎవరు? కంసుడు. పోనీ వచ్చి ఆయనే రేపల్లె కృష్ణుని సంహరించాడా? లేదు. నువ్వు వెళ్ళిరా అని చెప్పి వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఆయన ఏమన్నా పోనీ ఆ మందిరంలో సుఖంగా ఉన్నారా? లేదు. ఈయన ఇబ్బంది పడుతున్నారు, ఉన్నది వైరంతో ఉన్నారు. కానీ ఇక్కడ దగ్గరకు వస్తే అది తీరిపోతుంది, అటో ఇటో తేలిపోతుంది, రావడం లేదు. ఎలాగాని? ధనుర్యాగానికి అని పిలిస్తే కావాలని వెళ్ళినట్టు వెళ్ళి ఆయన యొక్క శత్రుత్వాన్ని జయించి వేసి ఆయన దగ్గరికి తీసుకున్నారు. విరక్తితో శత్రుత్వాన్ని పెంచుకున్నారు కదా, విముఖత చెందారు కదా భగవంతుడైన శ్రీకృష్ణుడి పట్ల. అలా విముఖత చెందిన కంసుణ్ణి ఆయన దర్శనంతో, ఆయన స్పర్శతో, ఆయన యొక్క ఔదార్యంతో ఆ జీవుణ్ణి తన దగ్గరికి చేర్చుకున్నారు. అలాంటి కళ్యాణ గుణం కలిగిన గోవిందా అని పిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పదం రాలేదు.
గోవింద అని ఈరోజు కొత్తగా ఈ ఈ కూడారే పాసురంలో గోవింద అని పిలుస్తున్నారు. దాని గురించి రేపు చెప్పుకుందాం. అలా కీర్తన చేస్తూ వచ్చాం మేము. అలా కీర్తన చేస్తూ ఎట్లా చిన్నగా ఏం పాడుకుంటూ రాలేదు. ఇప్పటి వరకు కూడా గోపికలు శ్రీకృష్ణుడు ఎప్పుడైనా మాట్లాడుకున్నారు, కలుసుకున్నారు అనంటే రాత్రి సమయంలో యమునా నది తీరాన వెన్నెల యొక్క సహాయంతో, గోవుల యొక్క సహాయంతో వాళ్ళు కలుసుకున్నారు. ఎవరైనా పెద్దగా మాట్లాడితే వాళ్ళ పెద్దలేమన్నా అంటారేమో అని చెప్పి మెల్లమెల్లగా మాట్లాడుకున్నారు. కానీ కృష్ణ మేమిప్పుడు గోవింద అనే నామ సంకీర్తన పెద్దగా చేస్తూ, పెద్దగా నామ సంకీర్తన, నీ నామ సంకీర్తన చేస్తూ మేము ఇక్కడికి వచ్చాం. అందువల్ల మాకు నువ్వు సన్మానం చెయ్యాలి. నీ నామాన్ని కీర్తిస్తూ వచ్చాం, భయపడకుండా. నిన్ను కలవద్దు, నీతో మాట్లాడొద్దు, నీ దరి చేరొద్దు అని చెప్పిన మా పెద్దలు నీ దగ్గరికి వెళ్ళి పరై అనే సాధనం తీసుకుని వచ్చి వ్రతం చెయ్యాలి అని చెప్పగానే ఆ నామాన్ని సంకీర్తనగా తీసుకొని పెద్దగా పాడుతూ వాయనాలు పాడి మన తినాల్సిందిక్క నోరారా కీర్తిస్తూ మేము ఇక్కడికి వచ్చాం. అందువల్ల మాకు నువ్వు సన్మానం చెయ్యాలి. ఆ సన్మానం ఎలా ఉండాలో తెలిసినా ఆయన్ని మేము వదలకుండా నామ సంకీర్తన చేస్తూ ఉండడం వలన మాకింత పెద్ద సన్మానం జరిగింది అని చెప్పి లోకులెల్లా కొండు యాం పెరు సన్మానం, పెద్ద సన్మానం జరిగింది అని చెప్పి అందరూ చెప్పుకోవాలి. సన్మానాలు కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవి ప్రభుత్వం చేసే కొన్ని పెద్ద పెద్ద అవార్డ్స్ ఇచ్చే ఉంటాయి కదా, అవి ఇచ్చినప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఆయనకి పద్మశ్రీ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, లేదు ఆయనకి ఇంకేదో నంది అవార్డ్స్ వచ్చినాయి, లేదు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆయన ప్రథమ శ్రేణి గెలుచుకున్నారు, ఇలా చెప్తుంటారు కదా. అంటే అవి పెద్ద, అంటే అందరూ చెప్పుకునేటంత పోటీల్లో నెగ్గిన వారు అని కదా. అలాగా ఈ లోకమంతా చెప్పుకోవాలి. ఏ లోకం? ఈ లోకం, భూమండలం అంతా కూడా చెప్పుకోవాలి. ఈయన నామ సంకీర్తన చేస్తే లోకమంతా ఎందుకు చెప్పుకోవాలి? అదేంటి? చేసింది రేపల్లెలో వీళ్ళు వ్రతం, ఆ వ్రతం చేయడానికి పరై అనే సాధనం కావాలి. ఆ సాధనం శ్రీకృష్ణయ్య దగ్గర ఉంది, తెచ్చుకోమన్నారు. సరే, వీళ్ళందరూ కూడా నందగోపుల వారి భవనానికి వెళుతూ ఖాళీగా వెళ్లకుండా నామ సంకీర్తన చేస్తూ వెళ్ళారు. దానికి సన్మానం ఏంటి? సన్మానం చేయమని అడుగుతున్నారు కూడా మళ్ళీ వీళ్ళు. ఎందుకు సన్మానం చేయాలి? మనకి 18వ పాసురం నుంచి ఒకటి ఇచ్చింది అమ్మవారు. నీ ఆత్మ స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటూ అహంకారము అనే చెమట ఈ దేహానికి పట్టకుండా ఇంకిపోయేలాగున విసునకర్రతో విసురుకుంటూ అహత్వము మమత్వము లేని పరై అనే సాధనాన్ని ధరించి, ఆ సాధనాన్ని భగవంతుడి దగ్గర అడిగి తీసుకుని పరై పరై అంటున్నారు. ఏంటి పరై అనే ఆలోచన కలగొచ్చు. పరై అనేది ఒక తప్పెట, అది ఒక సాధనం. అది మనకి ఇలా ఇలా వేసుకుని మెడలో దండ వేసుకున్నట్టు గుండెల మీద దాకా వచ్చిన దాన్ని 2 స్టిక్స్ కర్రలతో టకాటకా కొడుతూ ఉంటారు. అది ఒక వాద్యం. అది మనస్సుకి సంబంధించింది. అది లోతు ఉండాలి, చాలా విశాలంగా ఉండాలి. ఆ పైన కప్పబడిన లేయర్ ఉంది చూసారా, అది చాలా టైట్గా ఉండాలి. ఏది? పరై అనే వాయిద్యం పెద్ద సౌండ్ రావాలి అని అంటే ఆ లేయర్ చాలా టైట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ 2 స్టిక్స్ పెట్టి దాన్ని ఇది చేస్తుంటే, కొడుతూ ఉంటే అది పెద్ద సౌండ్ వస్తుంది. జాంబవంతుడట ఈ భూమండలం అంతా వినిపించేట్టు వాయించాడట పరై అనే సాధనం. అలాంటి పరై ఇవ్వాలని చెప్తున్నారు వీళ్ళు. అలాగా ఆ పరై అనే సాధనం దేనికి? దీన్నే అడిగారు. ఇదేమో వ్రతానికి సంబంధించింది పరై అనే సాధనం. వీళ్ళు అడిగింది ఒక ఇన్స్ట్రుమెంట్. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే అహత్వము మమత్వము మనలో చేరకుండా ఉంటే, నేను నాది అనేది, అహంకారము మమకారము అనేవి మనలో గనక చేరకుండా ఉండాలి అనంటే
ఎప్పుడు కూడా మన మనస్సుని అలాగా సమ్మెటపోటులాగా ఆ ధ్వనిని వినిపిస్తూ ఉండాలి. ఏ ధ్వనిని? స్వామి యొక్క నామ సంకీర్తనని వినిపిస్తూ ఉండాలి. అలా ఉన్నారు కాబట్టే వీళ్ళు ఇక్కడి దాకా వచ్చారు. స్వామి దగ్గర మాకిది చెయ్యి అని అడిగే అంత ధైర్యము, అంత బలీయమైన అభిమానం పోగొట్టుకుని వచ్చిన బలీయమైన గుర్తుగా చెప్తున్నారు వీళ్ళు. బలంగా అడుగుతున్నారు వీళ్ళు. గద్దించి అడుగుతున్నారు. మాకిలా చెయ్యాలి, నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా ఉండాలి అని అడుగుతున్నారు. అందువలన వీళ్ళు అడిగారు. మేము నామ సంకీర్తన చేస్తూ వచ్చాం కదా, పెద్దగా పెద్దగా చెబుదామన్నా కూడా ఒక్కొక్కసారి కుదరదండి. ఎందుకు కుదరదు? వాతావరణం వలన కుదరకపోవడము, మన వాయిస్ మనకి కోఆపరేట్ చేయకపోవడము, ఆ శృతి మనం అందుకోలేకపోవడము, లేకపోతే మన ఇతరులు ఎవరికైనా అది ఇబ్బంది కలిగించడము, అది కూడా బాధే కదా, అది కూడా ఇబ్బందే కదా. అలాంటి ఇబ్బందులేవి కలగకుండా మేము ఆ నామ సంకీర్తన పెద్దగా చేసుకుంటూ నీ దగ్గరికి వచ్చాం. ఇది ఘనకార్యం చేసాం. చేసావులే పెద్ద ఘనకార్యం అంటారే, దాన్ని వీళ్ళు ఇక్కడ మంచిగా చెప్తున్నారు. మేము పెద్ద ఘనకార్యం చేశాం కృష్ణ, అందువల్ల మాకు నువ్వు సన్మానం చెయ్యాలి అని చెప్తున్నారు. ఏం కావాలి? సన్మానంలో ఏం కావాలో కూడా వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళకి బంగారు గాజులు కావాలట. అమ్మయ్యో, మామూలు విషయమా? ఆభరణాలు అని అంటే అనుకునే విషయమా? ఒక గోపిక ఉంది, ఆమెట ఆభరణాలు ఏమి వేసుకోకుండా ఉంది. ఇంకొకళ్ళు అడిగారు, ఏంటమ్మాయి ఆభరణాలన్నీ ఏం వేసుకోలేదు ఏంటి అని అడిగారు. కృష్ణయ్య రాలేదని చెప్పి ఆభరణాలు వేసుకోలేదు అని చెప్పిందట. వెంటనే ఆమె కొంచెంసేపు అయ్యాక వచ్చి, వచ్చారు, శ్రీకృష్ణుడు వస్తున్నాడు, అదిగో ఆ సందు చివరున్నారు, తర్వాత 2 ఏళ్ల తర్వాత నువ్వే ఆభరణాలు వేసుకోమని చెప్పారట. వేసుకోమనగానే వద్దులే అందట. దేనికి మళ్ళా? అదేమిటి అని అంటే, కాదు, ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని చూడడమే ప్రధానం కానీ ఈ ఆభరణాలు ప్రధానం కాదు. ఆయన లేనప్పుడు చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ ఆభరణాలు ప్రధానం కాదు. ఈ గోపిక చాలా బాగుంది. ఈ గోపికతో ఆభరణాలకి పని లేదు, ఆభరణాలకి ఈ గోపిక వద్దు అని చెప్తుంది కదా, పని లేదు అని చెప్తుంది. ఆ గోపిక చాలా బాగుంది ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి. అలాగా ఇక్కడ శ్రీకృష్ణయ్యని వీళ్ళు గాజులు, హస్తాభరణాలు కావాలి అని, హస్తాభరణాలు కావాలి అని చెప్పి అన్నారు. ఈ చెయ్యి ఎప్పుడు ప్రకాశిస్తుంది? చేతికి కూడా ప్రకాశం ఉంటుంది. దానేన పాణినా నతు కంకణేనా అని చెప్తారు. దానం చేత ఈ చెయ్యి ప్రకాశించాలి. వీళ్ళు ఆభరణం కావాలి అంటున్నారు. ఏమి ఆభరణం కావాలి అంటే, మనం వ్రతస్థలానికి వెళ్తున్నాం కదా, ఏదైనా నోములు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళం ఏం చేస్తాం? ఎవరిమైనా చేస్తాం. ముందు మనం కంకణాలు కట్టుకుంటాం కదా, అలాగ అడుగుతున్నారు వాళ్ళు. తర్వాత భుజకీర్తులు కావాలి అంటున్నారు. అరవంకీలు కావాలట. ఆ అరవంకీల తర్వాత చెవి దుద్దులు కావాలి అంటున్నారు. వాటికి మళ్ళా ఇవి కూడా ఉన్నాయి. ఏంటవి? అవి ఉండవలసిన విధి విధానాలు కూడా చెప్తున్నారు. ఆ చెవి దుద్దులట కింది భాగము చెవికి అంటుకొని ఉండాలి. ఆ తర్వాత పైన కర్ణ పుష్పాలు కావాలి అని చెప్తున్నారు. కర్ణ పుష్పాలు అని అంటే పైకి మనం పెట్టుకుంటాం కదా మాటీలు, ఇప్పుడు పెద్దవాళ్ళు పెట్టుకునేవి చుట్లో ఏవో ఉన్నాయి, అవి చెవి చుట్లు ఏది అలాగా అనమాట, అవి కావాలి. తర్వాత అందెలు కావాలి, మా కాళ్ళకి అందెలు కావాలి. ఇవి అయిపోయిన తర్వాత మంచి వస్త్రాలు కావాలి. ఆ వస్త్రాలు, ఈ ఆభరణాలు అయిపోయిన తర్వాత మంచి ఏం కావాలి? పాయసం కావాలి అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు అడిగినవన్నీ కూడా మనకి ఆభరణాలు ఇలాగని చెప్పి అనుకుంటాం. వాళ్ళు అడిగినవి మనకి మామూలుగా చెప్పుకుందాం. ఈ భుజకీర్తులు అనంటే మనకి అష్టాక్షరి మంత్రం తీసుకుంటాం కదా, ఆ మంత్రం తీసుకునేటప్పుడు మనకి భుజాల మీద శంఖ చక్రాది ముద్రలు వేస్తారు అగ్నితప్తం చేసి, అవి వాళ్ళు అడుగుతున్నారు. ఆ తర్వాత మనకి
ద్వయమంత్రం, తిరుమంత్రం, ద్వయమంత్రం, చర్మశ్లోకం అని 3 మంత్రాలు చెప్తారు. ఆ 3 మంత్రాల్లో తిరుమంత్రం ఎప్పుడు మనకి చెవి కింది భాగం దుద్దు అతుక్కుని ఉన్నట్టు మనతో ఎప్పుడు అది ఉండాలి. ఆ తర్వాత ద్వయమంత్రం, కర్ణపుష్పాలు, ఇంకా అన్యమేవి కాకుండా ద్వయమంత్రం ఎప్పుడు మనం మన చెవిలో వినిపించుకునేలాగున ఆ మంత్రం చెప్తారు. కాలి అందెలు అంటున్నారు. చర్మశ్లోకాన్ని మనం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ధర్మం కాలుతోనే కదా నడుస్తాం. అందువల్ల వాళ్ళు అందెలు కావాలి అని అడుగుతున్నారు. అంటే ఏమడుగుతున్నారు వీళ్ళు? అష్టాక్షరి మంత్ర విధి విధానాన్ని అడుగుతూ మేము నీ దగ్గరే ఉండిపోతామని చెప్తున్నారు. అలాగ వీళ్ళు ఆభరణాలు అడిగారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా అన్నము పాలతో, నేతితో, ఒక మధుర పదార్థంతో కలసి ఉడికినప్పుడు వచ్చే ఒక రసం ఉంటుంది చూసారా? ఆ రసం నిన్ను మేము తాకుతూ, నువ్వు మమ్మల్ని తాకుతూ, మేము ఆ పాయసాన్ని తీసుకుని మా చేతులతో పట్టుకొని ఉన్నప్పుడు అది ఇలా కారుతూ ఉంటే ఆ కారుతూ ఉన్న రసాన్ని అలాగా తీసుకుని తినేలాగున అలాంటి పాయసం పెట్టాలి. అలాంటి పాయసం కావాలి. ఇలాగా ఆయన తాకుతూ కూర్చుని మేము ఈ ఆహార పదార్థాన్ని స్వీకరించాలి. ఎవరు పెట్టాలి ఇది? నీలాదేవి చేత మాకు అది పెట్టించాలి అని చెప్పి చెప్తున్నారు అండాళ్ళు గోపి. అప్పటికే అమ్మవారు ఆ పాయసం తీసుకుని వచ్చేసి ఉంటారు. వీళ్ళు ఇవి కావాలి అని అంటే వీళ్ళు ఏ విధానంలో ఇక్కడికి ప్రవేశించారో అర్థమై ఉంటుంది కదా. శ్రీకృష్ణయ్య అందరితో కలిసి కూర్చుని తినడం ఆయనకి బాగా ఇష్టం. నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరయంద శేషవంబు మరచి చల్ది గుడిచి. అలాగా శ్రీకృష్ణయ్య అక్కడ అందరితో కూర్చుని ఏం తిన్నారు? ఆయన చల్ది ముద్దలు తిన్నారు కదా అందరితో కూర్చుని. ఇక్కడ గోపికలు అడుగుతున్నారు, ఒకరినొకరు తాకులాగునా మీరు దూరంగా ఉండండి, మీరు అటు కూర్చోండి, మీరు ఇటు కూర్చోండి. అలా కాదు, అంటే రూల్స్ ఏం లేవు అక్కడ. అలా లేకుండా అందరం కూర్చుని అక్కడ వాళ్ళు పాయసాన్ని స్వీకరించడానికి 2 రీజన్స్. ఒకటి ఆయన స్పర్శ, ఒకరినొకరు తాకులాగున. రెండోది అక్కడ ఆ పాయసంలో ఉన్న మధుర పదార్థం యొక్క రసాన్ని స్వీకరించగలిగిన శక్తి. ఏంటి అది అనంటే మనకి అన్నము అనేది దేనికి నిదర్శనం అనంటే పుట్టిన తర్వాత 6 నెలలకు అన్నప్రాసం చేస్తారు కదా, అది జీవ లక్షణం. అన్నం తినాలి. ఎవరైనా పెద్దవారయ్యి వారికి ఏదైనా ఒంట్లో బాగాలేదు అని అంటే అన్నం తింటున్నారా అని అడుగుతాం. అంటే ఇక్కడ పుట్టినందుకు ఆ అన్నం తినడం అనేది పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ఏంటి అని అంటే అన్నంలో పుట్టిన పురుగు అన్నం తినకుండా ఏంటమ్మా అన్నం తినండి అంటారు. అంటే ఇక్కడ ఉన్నందుకు అన్నం తీసుకుంటాం, అంటే జీవులకి పోషకం అది. ఆ తర్వాత పాలేంటి అని అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు అనే పాలతో ఈ జీవుడు తప్తమైపోతూ ఉండాలి. అలా అవుతున్నప్పుడు మనం ఎవరి ద్వారా చేరాలి? ఆచార్యుడి ద్వారా, అమ్మవారి ద్వారా భగవంతుడిని చేరాలి అనుకున్నాం కదా. ఈ అమ్మవారు అనేది ఇక్కడ ప్రీతిపూర్వకమైన మధుర పదార్థం. అది కనిపించదు. అమ్మవారు మనకి కనిపించరు, కానీ స్వామి చేత అన్ని ఆమె ఇప్పిస్తూ ఉంటారు. అన్నంలో పాలు కనిపిస్తాయి, పాయసంలో తీపి కనిపిస్తుందా? కనిపించదు. కానీ అది మనకి నాలుక మీద వేసుకున్నప్పుడు అది ఎలాంటిది అనేది తెలుస్తుంది. రుచి కనిపించదు, అది జ్ఞానంతో మనం అనుభవిస్తేనే. అది అమ్మవారు. తర్వాత నెయ్యి అనే జిడ్డు పదార్థం. ఈ నెయ్యి ఎక్కడి నుంచి, దేనికి నిదర్శనం ఈ నెయ్యి? జిడ్డు అనేది మనం ఇక్కడ దేనికి అనుకున్నాం? జిడ్డు అనేది భక్తి కదా. భక్తితో ఈ జీవులు అమ్మవారు అనే బెల్లం అనే మధుర పదార్థంతో స్వామివారి యొక్క కళ్యాణ గుణాలు అనే పాలతో ఉడికించిన పాయసం అది. ఆ పాయసం
ఆ రసం ఒక రకమైన రుచినిస్తుంది. ఆ రుచి అనేది భగవంతుడితో కలిసిన రుచి అనేది మనం అనుభవించగలిగితే, ఇంక వేరే అన్యమేది కూడా మనకి చెప్తున్నారు గదా! మొదటి నుంచి గూడా ఆహ్, హ్మ్, ఏ ఎవ్వరికీ చెందిన వారము కాదు. ఎవ్వరు అనుభవించదగిన వారము కాదు. ఎవరి చేతను అనుభవించదగిన వారము కాదు. ఎవరిని అనుభవించే వారము కాదు. అనన్య శరణత్వం, అనన్య దాస్యత్వం, అనన్య భోగ్యత్వం. స్వామి అయిన నీ కొరకే ఈ జీవులు అనుభవించటం, నువ్వు అనుభవించటం గాని, నిన్ను మేము అనుభవించటం గాని, నిన్నే మేము శరణు వేడటం గాని అని చెప్తున్నారు కదా! అది ఈ పాయసం యొక్క అర్థం. అలాంటి పాయసాన్ని స్వామివారు అమ్మవారితో చెప్పి ఆచార్య స్వామి ద్వారా మనకి ఇప్పించారు ఇందాక. అలాంటి పాయసాన్ని స్వీకరించాం. తీయగా ఉంది, బావుంది, చక్కగా ఉంది అని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. మన ఆత్మ పరమాత్మ దగ్గరికి కూడా అంత మధురంగా చేర్చే భాగ్యం ఆచార్యులు ఆ బాధ్యత తీసుకుని మనకి ఇచ్చారు ఈ మంత్రం యొక్క స్వరూపాన్ని. ఆ స్వజ్ఞానంతో దాన్ని తెలుసుకుని, ఆ స్వజ్ఞానం ఏంటి అనంటే మనం భగవంతుడి దగ్గరికి చేరడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి అని. ఆ కర్ణ పుష్పాలు, ఆ దుద్దులు, ఆ గాజులు, ఆ ఆభరణాలు, కాలి అందెలు నిరంతరము మన దేహంలోనూ ఆత్మలోనూ ప్రకాశిస్తూ ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఈ పాసురాన్ని ముగించాం. నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 श्री कृष्ण भगवान की, आंडाल गोपिक की, विघ्नसाचार्य महर्षि की, आचार्य गोष्ठी की, भागवत गोष्ठी की, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి.